రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సాహోతో స్టైలిష్ మాస్ యాక్షన్ డ్రామాతో పర్లేదు అనిపించాడు. తర్వాత కల్కితో నవ్విస్తూనే కన్నుడిగా షాక్ ఇచ్చాడు. సలార్తో మూడోసారి 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టేంత పని చేశాడు. అంత బాగానే ఉంది, కానీ ఆ తర్వాత అంతా సైలెన్స్. రాజాసాబ్ వర్కౌట్ కాలేదు. ప్రభాస్ టీం నుంచి సింగిల్ అప్డేట్ రాలేదు. అన్ని సెట్లు, అందులో షూటింగ్ అప్డేట్లే తప్ప ప్రోమోనే మిస్సింగ్. ఇలాంటి టైంలో మిర్చి మూవీ లాంటి మాస్ మతిపోగొట్టే యాక్షన్ ప్రోమో వస్తే ఎలా ఉంటుంది? ఫౌజీ టీం అలాంటి నాటు బాంబునే రెడీ చేస్తోంది. ఆ అకేషన్ ఏంటి? ఎందుకు ఫౌజీ టీమే ఆల్ ఆఫ్ సడన్గా ప్రోమో ఎడిటింగ్ పనులు మొదలుపెట్టింది? ఎవరికీ క్లూ లేదు. మరి రెబల్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందో, లేదంటే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ తీసుకున్న బోల్డ్ నిర్ణయమో, కానీ ఫౌజీ గన్లోకి బుల్లెట్ లోడ్ అవుతోంది. ఏ క్షణమైనా పేలొచ్చు. కానీ అప్పుడే ఎందుకు? ప్రోమో డేట్ ఎప్పుడు? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ని మిర్చి లాంటి మూవీలో చూసి చాలా కాలమైంది. బాహుబలిలో మహారాజులా కనిపించాడు. కత్తి తిప్పి బాక్సాఫీస్లో 1850 కోట్ల రికార్డు క్రియేట్ చేశాడు. సాహోతో స్టైలిష్గా, కల్కితో కామెడీగా, కర్ణుడి పాత్రతో రౌద్రుడిగా కనిపించాడు. సలార్లో మళ్ళీ మాస్ రెబల్ ఎమోషన్స్ చూపించాడు. కానీ ఒక కంప్లీట్ మాస్ యాక్షన్ డ్రామా అయిన మిర్చి లాంటి కంటెంట్తో రాలేదు. అదే ఫౌజీతో తీరబోతుందా? ఆ మూవీ టీం అప్డేట్ రెడీ చేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఏప్రిల్ 2nd వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది. కుదిరితే ఈ నెలాఖరులో కూడా హను రాఘోపుడి టీం సర్ప్రైజ్ ఇవ్వచ్చనే గుసగుసలు పెరిగాయి. కారణం, కల్కి సీక్వెల్ షూటింగ్ అవుతోంది. స్పిరిట్ షూటింగ్కి బ్రేక్ పడింది. ఎటొచ్చి అటు షూటింగ్కి, ఇటు అప్డేట్కి దూరంగా ఉంటుంది ఫౌజీ టీం. అందుకు ఫౌజీ టీం రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయటమో, లేదంటే గ్లిమ్స్ని వదలటమో చేయాలనుకుంటోంది. ఈ విషయంలో టీజర్ కటింగ్స్, గ్లిమ్స్ కటింగ్స్, ఇలా మొత్తంగా ఎడిటింగ్ టీం ఫౌజీ అప్డేట్ పనుల్లో బిజీ అయింది. హను రాఘోపుడి మూవీ అంటే అందాల రాక్షసి, సీతారామం, ఇవన్నీ చూసి క్లాస్ రొమాంటిక్ డ్రామా ఏదో రాబోతోందని అంతా ఊహిస్తున్నారు. కానీ బాహుబలి లాంటి ఫైటింగ్ మిషన్ని ఎదురుపెట్టుకుని ప్రేమ కథలు, కదిలించే కావ్యాలు తీస్తే సరిపోదు. అందుకే పీరియాడిక్ లవ్ యాక్షన్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఫౌజీలో రెబల్ ఫ్యాన్స్ అంచనాలకు మించి కంటెంట్ ఉండబోతోందని తెలుస్తోంది. కాకపోతే హైప్ పెరగకుండా అంచనాలకు కళ్ళెం వేసేందుకు ఫౌజీని మరో సీతారామం అనేలా ఫీలర్స్ వదిలినట్టున్నారు. ఇప్పుడు మనసు మారిందో, లేదంటే మరీ లో ప్రొఫైల్ని ఎక్కువగా మెయింటైన్ చేస్తే మార్కెట్కి కూడా మంచిది కాదనుకున్నాడో, మొత్తానికి హను రాఘోపుడి ఇప్పుడు గ్లిమ్స్, టీజర్, ట్రైలర్స్ కట్ చేయిస్తున్నాడు. ముందు గ్లిమ్స్ వదిలే అవకాశం ఉంది. అది ఎప్పుడన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ చెప్పలేం. కానీ ఈ ఏడాది ఫౌజీ వచ్చే ఛాన్స్ లేనప్పుడు, దసరా రిలీజ్కి అవకాశమే లేదన్నప్పుడు ఉన్నపలంగా ప్రోమో ఎందుకు ఎడిట్ చేయిస్తున్నట్లు ఆ లాజికే అనౌన్స్మెంట్తో తేలే ఛాన్స్ ఉంది.